పెడాపురం నియోజకవర్గంలో ఏ రైతును కలిసినా మంత తుఫాన్ సాయం అందలేదని, పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదని రైతులు, కౌలు రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలపై సిపిఐ ఏపీ రైతు సంఘం రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఈ నెల 10న పిఠాపురంలో ఆందోళన చేస్తామని మధు తెలిపారు. బుధవారం ఉదయం నుండి పిఠాపురం మండలంలో సిపిఐ రైతు సంఘం జిల్లా కమిటీల ఆధ్వర్యంలో పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా తాటిపాక మధు మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ లో 50 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేస్తామని, అందుకుగాను 6,70,00,000 గోనె సంచులు అందుబాటులో ఉంచుతామని చెప్పి ఆచరణలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన నిర్లక్ష్యం చేస్తుందని ఆయన అన్నారు. కనీసం గోనె సంచులను రైతాంగానికి అందించడంలో విఫలమైందని, తేమ శాతం పేరుతోనూ ధాన్యం రంగు మారిందని, తాలు తప్పలు ఉన్నాయని, ధాన్యం కొనుగోలు చేయకుండా అనేక కొర్రీలు పెడుతున్నారని, తుఫాన్ ప్రభావంతో పంటలు దెబ్బతింటాయని తీవ్ర ఆందోళన చెందుతున్నారని, కనీసం పంటను ఆరబెట్టుకోవడానికి, తడవకుండా కాపాడుకోవడానికి పట్టాలు కూడా ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. కొనుగోలు నిబంధనలు సడలించి ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేయాలని మధు కోరారు. పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ పేపర్లకే పరిమితమయ్యారని, ఆచరణలో శూన్యమన్నారు. కొనుగోలు కేంద్రం, రైతు సేవా కేంద్రం, రవాణా ఇన్ఛార్జీలు, కస్టోడియన్ ఆఫీసర్లు, రైస్ మిల్లర్స్ కుమ్మక్కై ధాన్యం దళారులకు అమ్ముకునే విధంగా వ్యవహరిస్తున్నారన్నారు. క్షేత్రస్థాయిలో ధాన్య రైతులు ఇబ్బంది పడుతుంటే నాదెండ్ల పర్యటనలకై పరిమితమవుతున్నారని పేర్కొన్నారు. దీంతో 75 కేజీల బస్తాని 1,200 రూపాయలకు అమ్ముకొని బస్తాకు 400 రూపాయల నుండి 500 రూపాయల వరకు నష్టపోతున్నారని, కొనుగోలులో జరుగుతున్న నిర్లక్ష్యాన్ని, దోపిడీని నివారించాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా మొంతా తుఫాన్ వలన 5,500 కోట్ల రూపాయల పైగా నష్టం జరిగితే ప్రభుత్వ లెక్కల ప్రకారం సుమారు 1,000 కోట్ల రూపాయల మేర రైతులకు నష్టం జరిగిందన్నారు. ఈ పర్యటనలో సిపిఐ జిల్లా కార్యదర్శి కె బోడకొండ, సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, పెడాపురం కార్యదర్శి సాక రామకృష్ణ, ఏపీ రైతు సంఘం జిల్లా కన్వీనర్ నక్క శ్రీనివాసరావు, కె గోవింద్, రైతులు దొరబాబు, టిఎస్ బాబు, గోవింద్, రాజాల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు కమిషన్దారులు వస్తున్నారు. కమిషన్దారులు వచ్చి వాళ్ళు ఏం చెప్తున్నారంటే 1,350, 1,250 అంటే రోజు రోజుకి పట్టుకెళ్ళంటున్నారు. ప్రభుత్వం ఏది? ప్రభుత్వం కొట్టలేదు, దాన్ని బస్తాలు ఇవ్వలేదు, ఏది ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి అగమ్య గోచారంగా ఉంది. ఇక సాగు తప్ప వేరే కౌలు రైతులకి వేరే మార్గం కనబడతలేదు. రైతుల పరిస్థితి ఎలా ఉందో మీరే చూడండి. అందుకనే ఈ రైతు సమస్యల మీద ఈ నెల 10న సిపిఐ ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నాం. అందుకని కాకినాడ జిల్లాలో ఉన్న రైతులందరూ పెద్ద ధరలు రావాలని మరీ కోరుతున్నాం. ఆదుకోండి రైతులను, ఆదుకోండి రైతులను, తుఫాను కారణంగా నష్టపోతున్న రైతులను, తుఫాను కారణంగా నష్టపోతున్న రైతులను, తుఫాను కారణంగా నష్టపోతున్న రైతులను, రైతులకు గిట్టుబాటు ధరను కల్పించాలి, రైతులకు గిట్టుబాటు ధరను కల్పించాలి, రైతులకు గిట్టుబాటు ధరను కల్పించే ప్రభుత్వం కల్పించాలి, రైతులకు గిట్టుబాటు ధర కల్పించే ప్రభుత్వం, రైతులకు గిట్టుబాటు ధర కల్పించే ప్రభుత్వం, తుఫాను కారణంగా నష్టపోతున్న రైతులను, తుఫాను కారణంగా నష్టపోతున్న రైతులను